देखिए मुझे साथ है कि निकाल थी ना रही फोन है फोन ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ప్లీజ్. చిన్న కేశవరెడ్డి ఓకే కదా అని పీకేస్తే కానీ ఇది కొంచెం రస్ట్ అయిపోయింది, చిలుము పట్టింది. తుప్పు మొత్తం వదిలిపోయాక కోద్దాం. ఫ్రాన్స్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ ఎక్కువ మాట్లాడుకో. కత్తి నా చేతిలో ఉంది, కోసేస్తా. ఏంటా ఏంటి చూడలా బెదిరిస్తున్నాడు చిన్న పిల్లడు. తీకు ఇది నేను తీస్తున్నా మొత్తం. పెడతాను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నేను ట్యాగ్. మా నవీన్ ఏడిపిస్తున్నారని ఫ్యాన్స్ అందరు నీ మీద పడతారు. ఏంటి చాలా నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం. నే ఇటు వస్తాననుకోలేదా, తలుపస్సలు తీయవు తడితే. పసివాడని జాలి పడితే నేను ఇప్పుడే నీ గురించి మాకు మీరేంటనేది తెలుసు, బట్ అందరికీ మీ గురించి తెలియాలి. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ప్రాబ్లం వచ్చిందంటే డెఫినెట్గా మనం రియాక్ట్ అవుతాం. సో అది దానివల్ల నాకు ఎక్కడ నెగిటివిటీ వస్తుందో అని వాళ్ళ ఒక్క ప్రాబ్లం. సో అందువల్లనే నేను ఈరోజు లైవ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఎందుకంటే మనం ఒకరు మంచి కోరే వాళ్ళకి మనకి ఎప్పుడు చెడు జరగదు. ఇన్ని డేస్ నుంచి లైక్ నియర్లీ 1 year 4 months నుంచి 1 year 4 months ముందు నేను టిక్టాక్ స్టార్ట్ చేసిన. అండ్ ఎంత ఫాస్ట్గా నాకు రెస్పాన్స్ వచ్చిందంటే లైక్ టిక్టాక్ బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నాకు వచ్చింది. సో దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. లైక్ ఎన్ని రోజుల వరకు కూడా 0 haters, అండ్ ఇప్పుడు వరకు నాకు నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళంటూ ఒక్కరు కూడా లేరు. అలా పెడితే కూడా నాకు నెగిటివ్ కమెంట్స్ ఏ వస్తాయంటే మీకు యాటిట్యూడ్ ఎక్కువ, మీరు మాకు రిప్లై ఇవ్వరు, ఎందుకు ఫ్యాన్స్కి రిప్లై ఇవ్వరు, మీకు యాటిట్యూడ్, ఇదే వస్తుంది. అంతకు మించిన పెద్ద కమెంట్ లైక్ వల్గర్ కమెంట్స్ కానీ ఏం రావు. ఎంతోమందివి చూస్తూ ఉంటాం, లైక్ పాపులర్ క్రియేటర్స్ కావచ్చు, ఎవరివైనా కావచ్చు, ప్రతి ఒక్క చాలా వరకు నెగిటివ్ కమెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, బట్ నాకు రాలే. ఇప్పుడు కూడా అదేదో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిందంట. సో అలా పట్టించుకున్న బిగినింగ్లో ఒక అమ్మాయి కదా అని, బట్ లేటర్ తెలిసిన విషయం ఏమంటే అకౌంట్ క్రియేట్ చేసిందే ఒక అమ్మాయి. సో కానీ ఏమవుతుందో, నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. దేనికి మీరైతే డెఫినెట్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ఏదైనా ప్రాబ్లం నా వరకు వస్తే డెఫినెట్గా నేను ఫేస్ చేస్తాను, ట్రస్ట్ మీ. అండ్ మోర్ ఓవర్ అలాంటి అకౌంట్స్ని ఎప్పుడూ ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం వ్యూ చేస్తాం, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనుకుంటాం, మనం ఫాలో అవుతాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇలా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వాళ్ళ మీద ఏర్పరచుకొని
అట్లా వాళ్ళు మనల్ని లైక్ వాళ్ళ వైపు వచ్చేలాగా అట్రాక్ట్ చేసుకుంటారన్నమాట. సో అక్కడ మనం వాళ్ళని ఫేమస్ చేస్తున్నాం. వాళ్ళేదో ఫేమస్ అవ్వాలి అని వస్తారు కానీ మనమే ఫేమస్ చేసేస్తాం వాళ్ళని. అలాంటి నెగిటివ్ ట్రోలర్స్ని మనమే ఇంకా సపోర్ట్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు కానీ అలాంటి అకౌంట్స్ని సపోర్ట్ చేయదు. ఎందుకు